యేసుక్రీస్తుల వారు ప్రవక్తలు చెప్పినటువంటి విధంగా నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నిటికీ సందర్భాలన్నిటికీ మీరు సాక్షులు గనుక ఈ సాక్ష్యము యూదయ సమరయ గలిలయ తదితరమైనటువంటి ప్రాంతమునకు వెళ్ళి ప్రకటించండి అని ప్రభు సెలవిచ్చినటువంటి సెలవు మేరకి ఆదిమ అపోస్తలులైనటువంటి పేతురు తమ బృందము మేము వేటిని చూశామో వేటిని విన్నామో వేటిని కనుగొని ఉన్నామో మా చేతులు వేటిని స్పృశించి ఉన్నవో వాటిని మేము ప్రకటిస్తున్నాము అని చెప్పి వారు పలు ప్రాంతములలోనికి వెళ్ళి క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము ప్రకటించి కేవలం మేము క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించువారమే, మేము క్రీస్తును ప్రకటిస్తున్నాము, మేము కేవలం ప్రకటించువారమే అని చెప్పి వారిని గురించి వారు తెలియచేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇకపోతే మామూలుగా ఇది ఎవరినో తప్పు పట్టడానికి, ఎవరినో చిన్న చేసి మాట్లాడటానికి ఈ పాఠమును మనము ఎంచుకున్నాము అనేటువంటి విషయాన్ని భావించకూడదు. మనలో చోటు చేసుకుంటున్నటువంటి పొరపాటులేంటి, భ్రమలేంటి, మనము సరి అయినటువంటి విధానములో వెళ్ళటము ఎలా అనేటువంటి దృష్టితో ఈ అంశమును మనము ముందు పెట్టుకుంటున్నాం. చాలామంది చాలా రకాలైనటువంటి సాక్ష్యాలు ఇస్తున్నారు. నిన్నటి దినమున చెప్పుకున్నట్టుగా ఆ సాక్ష్యాలను గురించినటువంటి సీడీలు మొదలుకొని, క్యాసెట్లు మొదలుకొని ఈరోజు వరకు ఉన్నటువంటి మెమొరీ పెన్ డ్రైవ్ల వరకు పలానాయన సాక్ష్యము అని చెప్పి సాక్ష్యాలు 10 నిమిషాలు గంటల కొలది ఇవ్వబడినటువంటివి ఉన్నవి. ఆ సాక్ష్యాలను బట్టి నమ్ముకోండి అని చెప్పి దేవుడు వీరి ద్వారా ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి మీరును నమ్ముకుంటే మీ జీవితంలో అలాంటి గొప్ప కార్యములు జరుగుతాయి అని చెప్పి ప్రోత్సహించటం మూలంగా అలాంటి ఉద్దేశంతో, ఆలోచనతో నమ్ముకుంటున్నటువంటి వారు లేకపోలేదు. అయితే ఆ భక్తుల జీవితాలు పడిపోయినప్పుడు వీళ్ళ జీవితాలు కూడా పడిపోవటం అనేటువంటిది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇక ఆ భక్తులు పరిశుద్ధులు అని చెప్పటానికి మనకు అవకాశము ఉండదు. ఆ భక్తుల యొక్క జీవితమే పూర్తిగా మనకు మాదిరికరము అని చెప్పటానికి అవకాశము ఉండదు. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాక్ష్యము అంటే ఒకరిని గురించి మరొకరు ఇచ్చేటువంటిది. సాక్ష్యము అనగా
కళ్ళతో చూసి చెవులతో విని ప్రత్యక్ష అనుభవము కలిగి చెప్పేటువంటిది సాక్ష్యం. తనను గురించి తాను చెప్పుకునేది ఎప్పుడు కూడా సాక్ష్యము కాదు. తనను గురించి తాను చెప్పుకునేటువంటిది ఒక రిపోర్ట్ అవుతుంది. తనను గురించి తాను చెప్పుకునేటువంటిది వాడుకలో ఉన్నట్టుగా తన ఆత్మకథ అవుతుంది. కానీ సాక్ష్యము అనేటువంటిది ఇతరులు తనను గురించి చెప్పినప్పుడు అది సాక్ష్యము అవుతుంది. మరి వేదికలు ఎక్కి నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పి చెబుతున్నటువంటి ఆ మాటలు సాక్ష్యము కిందికి రావు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఓకే, ఈ విషయంలో యేసు ప్రభుల వారు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని గమనించినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. స్పష్టంగా యేసయ్య చెప్తున్నటువంటి మాట, నా గురించి నేను చెప్పుకుంటే ఆ సాక్ష్యము సత్యము కాదు అని అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? ఎవరి గురించి వారు చెప్పుకుంటే అది ఆమోదయోగ్యము కాదు అని. దీన్ని బట్టి ఇప్పుడు ఫలానాయన సాక్ష్యము అని చెప్పి XYZ ఎవరిని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో లేదా ఎరిగి ఉంటున్నామో అవన్నీ సత్యము కాదు అనేటువంటి విషయం లేఖనము తేల్చిపడేస్తున్నది. ఇక లేఖనం తేల్చిన తర్వాత కూడా నేను వాటిని పట్టుకొని వేలాడుతాను, కుక్కతోక పట్టుకొని నదినో సముద్రమునో ఈగుతాను అని అనుకుంటే ఇక అది మీ అనగా సోకాల్డ్ పర్సన్ల యొక్క వ్యక్తిగత అభీష్టము. దాని మూలంగా వారు ప్రమాదంలో పడుటకు అవకాశము ఉంటున్నది. ఇకపోతే 32వ వచనం, నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. పై మాటల్లో చెప్పినటువంటి మాట, నన్ను గురించి నేను ఇచ్చేటువంటి సాక్ష్యం సత్యం కాదు అని చెప్పి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తి మరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. అంటే నా గురించి నేను ఇచ్చుకున్నటువంటి సాక్ష్యం సత్యం కాదు, మరొకరు ఇస్తారు, అతడు ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యము. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను అని అన్నాడు. అతడు సాక్ష్యమిచ్చాడు, నా గురించి సాక్ష్యమిచ్చాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నాడు. నాకంటే వెనక వచ్చేటువంటి వాడు నాకంటే గొప్పవాడు అని అన్నాడు. ఆయన చెప్పుల వారును విపుటకైనను నేను యోగ్యుడును కాను, నేను నీళ్ళలో బాప్తిసము ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసమిస్తాడు, అగ్నిలోనూ బాప్తిసమిస్తాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలు విధములైనటువంటి సాక్ష్యాలు యోహాను గారు ఇచ్చాడు అతన్ని ఉద్దేశించి, యేసయ్యను ఉద్దేశించి. గనుక అతడు చెప్పేటువంటి సాక్ష్యము, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. 34వ వచనం, నేను మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరింపను, కానీ
మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరించను. అంటే ఇక్కడ తాను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అనంటే, మనుషులెవరో ఇతడు ఫలానా అని చెబితే నేను ఫలానా అవను. వారు చెప్పినా చెప్పకపోయినా నేను దేవుని కుమారుడను, దేవుని చిత్తము నెరవేర్చటానికి వచ్చినటువంటి వాడను. పరమందున్న నా కన్న తండ్రి యొద్ద నేను ఏ ఏ సంగతులనైతే వింటినో ఆ సంగతులను మీకు తెలియచేయటానికి నేను వచ్చి తిని. అలాగే లోకమును రక్షించుట కోసము నేను శిలువలో మరణించబోచున్నాను. లోకమునకు ప్రాయశ్చిత్తము కలగచేస్తాను. మారు మనస్సును రక్షణను నేను కలగచేస్తాను. ఇది ఎవరో నన్ను గురించి చెబితే చేసేటువంటిది కాదు, లేదా నేను చేసినందులకి వారు చెప్పాలి అనేటువంటిది నా వ్యక్తిగత అభిలాష కాదు. వారు చెప్పినా చెప్పకపోయినా నేను దేవుని కుమారుడను, దేవుని సంకల్పమును నెరవేర్చేటువంటి వాడను. అయితే మరి నేను ఇలాగూ చేస్తున్నాను ఎందుకే అనేటువంటి విషయం మీకు తెలియాలి అనంటే యోహాను లాంటి వారు మీకు చెప్పాలి. గనుక వారి సాక్ష్యములను నేను మీ ముందు పెడుతున్నాను. వాస్తవానికి వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. ఇప్పుడు సాక్ష్యాలు ఎవరికి అవసరము? మీకు అవసరము, మీకు అవసరము. ఆ మీకు అవసరము అనేటువంటి విషయాన్ని నొక్కటానికే ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ముప్పై 35వ వచనం. అతడు మండుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు, అయినప్పటికీ అతనికంటే ఎక్కువైన సాక్ష్యము నాకు కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. మామూలుగా ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి విధానంలో మనకి ఏ మాటలు తెలుస్తున్నాయి అనంటే, నన్ను గురించి నేను చెప్పుకునేటువంటి సాక్ష్యం సత్యం కాదు. ఒకటి, నన్ను గురించి ఇతరులు చెప్పినప్పుడు ఆ సాక్ష్యం సత్యమవుతుంది అని అన్నాడు. 2, మూడవది ఏమన్నాడు అనంటే, వాస్తవానికి వ్యక్తిగతంగా నాకు సాక్ష్యాలతో పని లేదు, మనుషుల యొక్క సాక్ష్యం నాకు అవసరమే లేదు. కానీ మీరు నమ్మాలి గనక మీకోసము ఈ సంగతులను చెబుతున్నాను. గనక నా గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తి వేరొకడు కలడు. అతడు బాప్తిస్మమిచ్చు యోహాను. అయినా నన్ను గురించి సాక్ష్యము
ఇచ్చేటువంటిది మరొకటి కలదు. అది ఏమిటి అనంటే, నేను చేస్తున్నటువంటి క్రియలే నేను దేవుని కుమారుడనని, మీకోసము వచ్చి మిమ్మల్ని రక్షించేటువంటి వాడను అనేటువంటి సంగతి తెలియచేయుచున్నది. ఇలాంటి క్రియలు, ఈ క్రియలు చేయగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చినటువంటి వాడు దేవుడు గనక, దేవుడే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు యోహాను గారు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఆయన క్రియలు కూడా సాక్ష్యము ఇచ్చుచున్నవి. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఇది ఎంతో గొప్ప సాక్ష్యము. యోహాను గారు, దేవుడు, ఆయన క్రియలు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మామూలుగా సాక్ష్యము అనేటువంటిది ఇతరులు ఇవ్వాలి అనేటువంటిది ఒక విషయం అయితే, ఆ ఇతరులు కూడా ఒకరి సాక్ష్యాన్ని బట్టి కాకుండా ఇద్దరు ముగ్గురి సాక్ష్యాలను బట్టి అది అంగీకరించాలి, ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలను బట్టి దాన్ని ఒప్పుకోవాలి లేదా తీర్మానించాలి అనేటువంటి విషయము ధర్మశాస్త్రం యొక్క నియమం. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ఆలోచించిన కూడా దేవుడు, యోహాను, వాక్యము లేదంటే తన క్రియలు ఇవన్నీ కూడా అతని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యములుగా చెప్పబడుతున్నాయి. ఈ సాక్ష్యము, అంగీకారము, ఈ సాక్ష్యము మనము పరిగణలోనికి తీసుకోవలసినటువంటి విషయము అని చెప్తూ, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు, 7 నుండి కలిపి ఉన్నాయి. 5వ అధ్యాయము 7వ వచనం నుండి, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఆత్మ అనంటే పరిశుద్ధాత్ముడు, నీళ్లు అన్నప్పుడు ఏ నీళ్లలోనైతే తాను బాప్తిసం తీసుకొని ఉంటున్నాడో ఆ నీరే బాప్తిసం తీసుకునేటువంటి ప్రతి వారికి ఇస్తున్నటువంటి సాక్ష్యం. మూడవది రక్తం. తాను ఏ సెలవులోనైతే రక్తాన్ని చిందిస్తున్నాడో పరిశుద్ధుడైనటువంటి హేబేలు గారి రక్తం నేల నుండి మొరపెడుచున్నది అని చెప్పినట్లుగా, నా రక్తమే మీకు సాక్ష్యం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ, ఈ ముగ్గురు సాక్ష్యం విషయంలో ఏకీభవించి ఉన్నారు అని అంటూ 9వ వచనంలో, మనము మనుష్యుల సాక్ష్యములను అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చున్నదే. అంటే మనుషులు మామూలుగా సాక్ష్యం ఇస్తారు, ఆ సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తాం. కానీ మనుషుల సాక్ష్యము కంటే దేవుని యొక్క సాక్ష్యము మరీ బలమైనది. దేవుడి యొక్క సాక్ష్యము బలమైనదిగానే ఉంటుంది, ఎందుకంటే అతడు సత్యవంతుడు కాబట్టి, అతడే అన్నిటికీ ఆద్యుడు కాబట్టి. కన్నవాడు ఆయనే, పంపించిన వాడు ఆయనే, కార్యము చేయిస్తున్నటువంటి వాడు ఆయనే.
కాబట్టి ఆయన సాక్ష్యము అవునన్నా కాదన్నా తప్పకుండా అది సత్యమవుతుంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. అంటే దేవుని సాక్ష్యము సత్యమవుతుంది అని చెప్తూ, ఆ సాక్ష్యము తన కుమారుని గురించి ఇచ్చినదే. అంటే నన్నును గురించినటువంటి సాక్ష్యమే అని అంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మనుష్యులు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మనము అంగీకరించుచున్నాము, కానీ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము మరి బలమైనటువంటిది. అంటే ఈ రెండు మాటలలో నుండి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులు తమకు తాముగా ఇచ్చేటువంటి సాక్ష్యము, రెండవది దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏదైతే ఉన్నదో దానిని మనుషులు పంచుకునేటువంటి సాక్ష్యము. అంటే మనుషులు తమకు తాముగా ఇచ్చేటువంటి సాక్ష్యం. కొన్నిసార్లు మనుషులు కొన్ని ప్రలోభాలకి లోనైపోయి తప్పుడు సాక్ష్యములు కూడా ఇస్తారు. కానీ దేవుడికి అలాంటి స్వభావం ఉండదు కదా. దేవుడు అలాంటి సాక్ష్యమును ఇవ్వడు కదా. దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఈ ప్రజలు కూడా ఇస్తే, దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఈ ప్రజలు కూడా ఇస్తే ఆ సాక్ష్యము సత్యమవుతుంది. అలా కాకుండా దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము కాకుండా వారికి వారుగా ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యము కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి అని అంటారు. మరి ఇప్పుడు అపోస్తలుల విషయములో దేవుడు సాక్ష్యమును ఇచ్చాడా? మొదటి శతాబ్దములో జరిగినటువంటి కార్యములన్నిటి విషయములో దేవుడు సాక్ష్యము ఇచ్చాడా అనంటే, ప్రభువే తన మాటల్లో చెప్పినటువంటి మాట, నేను చేస్తున్నటువంటి క్రియలే నన్నును గురించి సాక్ష్యము ఇస్తున్నవి అన్నాడు. అవునా? మరలా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే, అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా. అంటే ఇక్కడ యోహాను గారు దేవదూతను చూసి దైవము అని భావించి సాష్టాంగ పడినప్పుడు దేవదూత మాట్లాడినటువంటి మాట ఏమని? అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవుడికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. అంటే ఇక్కడ
యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అని దేవదూత అంటూ, నీ సహోదరులు అంటే పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, అంటే యోహానుతోనే మాట్లాడుతున్నది, యాకోబు, ఆంద్రేయ, పేతురు, ఇంకా మిగిలినటువంటి అపోస్తలులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నట్టుగానే ఆ సాక్ష్యము ఇచ్చేటువంటి వారితో నేను సహదాసుడను. అయితే క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము ఇస్తున్నాము కదా, ఆ సాక్ష్యము ప్రవచనాసారము అని అన్నాడు. అంటే యేసుప్రభుల వారు ప్రారంభంలో మాట్లాడినట్టుగా మోషే మొదలుకొని ఎంతమంది అయితే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్ష్యము ఇప్పుడు మీ కళ్ళ ముందు నెరవేరుచున్నది అని ఏదైతే చెప్పాడో ఆ ప్రవచన సారమే మీకు తెలియచేయబడుచున్నది. అది నిజమైనటువంటి సాక్ష్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవదూత ధృవీకరిస్తున్నది. యేసును గురించినటువంటి సాక్ష్యము ప్రవచనాసారము అని అన్నాడు. అంటే మామూలుగా మాట్లాడుకుంటే వాక్యానుసారము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇందులో ప్రాముఖ్యంగా నన్ను గురించినటువంటి సాక్ష్యము నేను చెప్పుకుంటే అది సత్యం కాదు. నన్ను గురించి ఇతరులు చెప్పాలి. ఆ ఇతరులు ఎవరు చెప్తున్నారు అనంటే యోహాను చెప్పాడు. యోహానుతో పాటు నా క్రియలు, దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి క్రియలు చెబుతున్నాయి. అలాగే దేవుడే స్వయంగా నన్ను గురించి సాక్ష్యము ఇస్తున్నాడు గనుక నా సాక్ష్యము అంటే నన్ను గురించి చెప్పబడుచున్నటువంటి సాక్ష్యము సత్యము అని చెప్తూ, మనుష్యుల వలన మనము సాక్ష్యాన్ని అంగీకరించుచున్నాము కానీ దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యము గనుక దేవుడి వలన ఇవ్వబడుతున్నటువంటి సాక్ష్యము సత్యము. దేవుడి వలన ఇస్తున్నటువంటి సాక్ష్యాన్నే మనుషులు పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు మనుషులైనా సరే దేవదూతలైనా సరే అది ప్రవచనానుసారమైనటువంటి సాక్ష్యమవుతుంది అనేటువంటి విషయాన్ని రూఢీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అని అన్నప్పుడు, ఎవరైతే ఒక కన్న తండ్రిగా ఒక సంకల్పము కలిగి పంపిస్తున్నారో అతడు చెప్పినటువంటి సాక్ష్యము బలమైనది, సత్యమైనది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఆ సాక్ష్యమును అనుసరించి నేను చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిజమని నిరూపించబడినటువంటి సాక్ష్యమని మీరు గమనించండి. ఆ రెండింటిని అనుసరించి కళ్ళతో చూసి చెవులతో విని ప్రత్యక్షంగా ఎరిగి కనుగొని అని అంటాడు. ఎరిగి అలాగే స్పృశించి చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది నిజమైనటువంటి సాక్ష్యమని భావించండి. ఇప్పుడు వాటిని మాత్రమే మీరు 10గురికి పంచండి. ఆ సాక్ష్యమే మీరు ఇవ్వాలి. అంతకు మినహా మీకు అనిపించింది, మీకు తోచింది, నాకు కలొచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు కనిపించింది అని చెప్పి మీకుగా మీరు ఏ విధమైనటువంటి సాక్ష్యాలు పంచుకోవటానికి వీలు లేదు. అది అంగీకారము కాదు. ఈ విషయాలని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాల ద్వారా
అతడు ధృవీకరిస్తున్నటువంటి విషయం. రైట్. ఇక ఇప్పుడు 2 పాయింట్లని మనం ఆలకించాం. అంటే నిన్నటి దినమున చెప్పుకున్నటువంటి వర్షన్. పాయింట్లు మీన్స్ వర్షన్స్. నిన్నటి దినమున ఒక వర్షన్ చెప్పుకున్నాం. ఈరోజు ఇప్పటి వరకు మరొక వర్షన్ చెప్పుకున్నాం. అంటే సాక్ష్యము అనేది మీరు ఇక నా గురించిన సాక్ష్యము ఇది ఉంది, ఇది మీరు ప్రవక్తలు చెప్పినట్టుగా జరగటం మీరు చూస్తున్నారు. చూసినటువంటి దానిని మీరు లోకములోనికి వెళ్ళి ప్రకటించండి. అవును, మేము విన్నది చూసిందే మేము ప్రకటిస్తున్నాము, సాక్ష్యం ఇస్తున్నాము అని చెప్పేసి వారు అన్నారు. అది నిన్నటి వర్షన్. ఈరోజు వర్షన్ ఏంటంటే దేవుడు దేని గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడో, వాక్యం దేని గురించి అయితే సాక్ష్యం ఇచ్చిందో, లేదా నా క్రియలు దేని గురించి అయితే సాక్ష్యం ఇచ్చాయో వాటిని కళ్ళారా చూసి విని తట్టి ఎరిగి కనుగొని ఇచ్చినటువంటి భక్తుల సాక్ష్యం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే మీరు ప్రకటించండి. ఇది 2వ వర్షన్. ఇక 3వ వర్షన్ ఏంటంటే ఇప్పుడు XYZ వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యాలుగా చెప్పబడతాయి. అవి బైబిల్లో ఉండవు సుమా, అవి బైబిల్లో ఉండవు. ఉదాహరణకి ఒక పేరు మోసినటువంటి దైవజనుడిగా ప్రచారములో ఉండి మరణించి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన తన గురించి తాను ఇచ్చుకున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను సెవరల్ టైమ్స్ పరలోకమునకు వెళ్ళాను నా కూతురును చూడాలని. అక్కడ నాకు పేతురు గారు కనిపించారు, యేసు ప్రభుల వారు కనిపించారు, ఇంకా భక్తులు ఎంతో మంది కనిపించారు, వారితో మాట్లాడి వచ్చాను అని లక్షలాది మందిని సమీకరించి పెట్టబడినటువంటి మహాసభలలో బాహాటముగా ప్రకటించినటువంటి సాక్ష్యం అది. ఇప్పుడు ఇది ప్రవచనానుసారమైన సాక్ష్యమేనా? ఇది దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యమేనా? ఆలకించండి. కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. నేను వచ్చి నేను ఉండు స్థలములో మిమ్మలను తీసుకొని పోతాను అని అన్నాడు. అంటే ఆయన వస్తేనే పరమునకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. యేసయ్య వచ్చినప్పుడు మృతులు లేపబడతారు, వారితో బ్రతికున్నవారు ఏకమవుతారు, వారిరువురు కలిసి మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమవుతారు. ఇది విధానం. అంటే యేసయ్య వచ్చిన తర్వాత తప్ప ఎంతటి భక్తుడైనా సరే పరలోకమునకు ఎక్కిపోవటానికి అవకాశము లేదు. అలాంటప్పుడు నేను పరలోకమునకు ఎక్కిపోయాను అని సదరు వ్యక్తి చెప్పినప్పుడు ఆ సాక్ష్యము సత్యము ఎలా అవుతుంది? దాన్ని దేవుడు అంగీకరించడు, అపోస్తలుడు ఎక్కడ కూడా దాన్ని ధృవీకరించరు, వాక్యము ఎక్కడ కూడా దాన్ని ఆమోదించదు. ఇది తన ఇష్ట ప్రకారంగా తాను కల్పించుకొని ప్రజలని ఏమార్చటము కోసము, ప్రజల ద్వారా ఆ ఘనతని పొందుకోవటం కోసము చేసినటువంటి వ్యక్తిగత స్వార్థ సాక్ష్యము తప్ప అది సత్య సంబంధమైనటువంటి సాక్ష్యము కాదు.
బహుశా ఇప్పుడు నేను ఏ వ్యక్తిని గురించి చెప్పానో అది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలు. ఈ సాక్ష్యాలేవి కూడా పరిగణలోనికి రావు. ఈ సాక్ష్యాలు ఎవరిని విశ్వాసములోనికి తీసుకురావు, ఎవరిని విశ్వాసములో నడిపించవు, ఎవరిని రక్షించవు, ఎవరికి నిత్య జీవాన్ని ఇవ్వవు. ఇది గుర్తుంచుకోవలసినటువంటి విషయం. వారు చెప్పింది ఒక కాల్పానికం. ఆ కాల్పానికములో మేము మారాము, రక్షించబడ్డాము అనేటువంటి భ్రమలో మనుషులు ఉంటారు. కానీ ఒకనాడు యేసయ్య వచ్చినప్పుడు ఈ భ్రమలన్నీ తేలిపోతాయి, ఈ కలలన్నీ కల్లోలమైపోతాయి. అప్పుడు వాస్తవం బోధపడిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ప్రయోజనము ఏమీ ఉండదు. అయినా క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము ఇంత పెద్ద పుస్తకం నిండా ఉండగా, 66 పుస్తకాల నిండా క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ఉన్నది. ఆ క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము మనల్ని రక్షిస్తుంది. మరి రక్షించగలిగేంత సాక్ష్యం మనకు ఆల్రెడీ ఉన్న తర్వాత మరలా XYZల యొక్క సాక్ష్యాలు మనకు అవసరమా? అంటే యేసుక్రీస్తుల వారి సాక్ష్యంలో బలము లేదా, శక్తి లేదా, సామర్థ్యము లేదా, అది పనికి రాదా, అదంత బలహీనమైనదా? ఇతరుల సాక్ష్యముల గురించి ఎందుకు వెంపర్లాడుతున్నావు? అవి వినాలని ఎందుకు కుతూహలపడుతున్నావు? మరలా వాటిని నువ్వు ఎందుకు పంచుకుంటున్నావు? నేను భక్తులను చిన్న చేసి మాట్లాడటం కాదు, సత్యం బోధపడటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. చర్చిలలో ఈరోజు క్రీస్తు యేసును గురించినటువంటి సాక్ష్యం కంటే భక్తుల సాక్ష్యాలు ఎక్కువైపోయాయి. సాధు సుందర్ సింగ్ అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, భక్త సింగ్ అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, బ్రనహం అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. వారి ఆత్మకథల పేరట భక్తి సాక్ష్యాలుగా పంచుకోవటం అనేది జరుగుతుంటుంది. వారిని గురించి ఇందాక చెప్పుకున్నట్టుగా సీడీలు, క్యాసెట్లే కాదు, పుస్తకాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఎవరిని గురించి వినాలి, ఎవరిని గురించి చదవాలి, ఎలా విశ్వాసమును పొందుకోవాలి, ఎలా రక్షించబడాలి, అదా విధానం. క్రీస్తును కంటే వ్యక్తులను గొప్ప చేసుకుంటున్నారు. యేసయ్య సాక్ష్యం కంటే వ్యక్తుల సాక్ష్యాలని ఎక్కువగా ప్రచురం చేసి దానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కాదు, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం, దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం, ఆయన చేసిన క్రియలు ఇస్తున్నటువంటి సాక్ష్యం, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం, ప్రత్యక్ష అనుభవము కలిగినటువంటి వారు ఇచ్చినటువంటి సాక్ష్యం, అది బైబిల్లో వ్రాయబడినటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్నే మనము ఇతరులకు పంచాలి తప్ప మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారం కాదండి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి సమాచారం చేరవేసేటువంటి వారు. డిఫరెన్స్ మనం గుర్తించాలి. సాక్ష్యం ఇవ్వటానికి మనం ఎవరో మనం చూసామా ఏంటి? మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారం కాదు. ఆల్రెడీ ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని 10గురికి పంచేటువంటి వారం. ఇదిగో ఇలా చెప్పారు, ఇదిగో ఇలా చెప్పారు, ఇదిగో ఇలా చెప్పారు, ఇదిగో ఇలా జరిగాయని చెప్పారు అని చెప్పాల్సినటువంటి వారమే తప్ప మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారము కాము, ప్రకటించేటువంటి వారం. ఈ డిఫరెన్స్ను మనము గమనించాలి. అయితే ఆల్రెడీ ఇవ్వబడినటువంటి సాక్ష్యాలు, వాటిలో ఉన్నటువంటి బలం ఏంటో చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము
31వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను అని అన్నాడు. ఏం రాయబడ్డా అంటున్నాడు? యేసు క్రీస్తు అని నమ్మునట్లు, యేసే క్రీస్తు అని నమ్మునట్లు. రెండవది, ఆ క్రీస్తు నామమునందు మనం రక్షణ పొందునట్లు ఇవి వ్రాయబడ్డాయి. అంటే వ్రాయబడినటువంటివి దేనికి ఉపయోగపడతాయి అంటున్నాడు? నమ్ముటకు, అలాగే రక్షణ జీవము పొందుటకు ఇవి ఉపయోగపడతాయి. పొందులాగున ఇవి వ్రాయబడ్డాయి అన్నాడు. అంటే వ్రాయబడినటువంటివి రక్షింపబడటానికి, నమ్మటానికి, రక్షింపబడటానికి, నిత్య జీవం పొందటానికి ఇవి సరిపోతాయి అని చెప్తున్నాడు అక్కడ. అవి సరిపోయిన తర్వాత మరలా అదనంగా వేరే ఎవరో సాక్ష్యాల గురించి మనం కుతూహల పడాల్సినటువంటి అవసరం ఏముంది? అలా కుతూహల పడుతున్నామంటే ఈ సాక్ష్యం సరిపోవటం లేదని భావిస్తున్నట్లు. అలా కుతూహల పడుతున్నాము అనంటే ఈ సాక్ష్యము చిన్నది అని భావిస్తున్నట్టు. ఈ సాక్ష్యాన్ని మనం అవమానపరిచినటువంటి వాళ్ళం అవుతాము. ఇక అసలు విషయం ఏంటో చెప్పనా? వారు నేను వెలుచున్నాను, పరిశుద్ధాత్మను ఎదురు పంపిస్తాను, అతడు నా వాటిలోనివి తీసుకొని మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు అని అన్నాడు. నా వాటిలోనివి అంటే ఒకటి. రెండవది, ఇప్పుడే నేను అన్ని చెప్పను, మీరు వాటిని తీసుకోలేరు, అంటే అర్థం చేసుకోలేరు అని. ఆయన చెప్పాల్సినటువంటి వాటినే చెప్పకుండా నా తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మీకు చెబుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, భక్తులని ప్రేరేపించాడు, వారి ద్వారా ప్రకటింపచేశాడు. ఏ భక్తులను ప్రేరేపించాడు? ప్రత్యక్ష అనుభవము కలిగినటువంటి భక్తులని ప్రేరేపించాడు. ఆ భక్తులు ప్రకటించి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ప్రకటించిన సువార్త గాక భిన్నమైన సువార్త మీకెవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు, ఈవెందో దేవదూత ప్రకటించిన కూడా అని అన్నాడు. మేము ప్రకటించింది కాక మరొకరు మరేదైనా ప్రకటించినట్లయితే వారు శాపగ్రస్తులు అని అన్నాడు. యేసును గురించినటువంటి సాక్ష్యము దేవుడు ఇచ్చాడు. ఇందాక మనం అన్ని చెప్పుకున్నట్టుగా యేసయ్య క్రియలు ఇచ్చాయి, ఈ భక్తులందరూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చివరగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 21వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్టయితే, ఇదే పుస్తకము యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనములో చెప్పబడుచున్నటువంటి మాట, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. మనం ఇందాక సాక్ష్యం ఇచ్చేటువంటి వాటిలో ఆయన కార్యములు అని చదువుకున్నాం మనం. అవే అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
ఆల్రెడీ యేసయ్య చేసిన కార్యములు ఏవైతున్నాయో వాటిని గురించి చెప్పడానికే భూలోకము చాలదు అని అన్నాడు. ఇప్పుడు నువ్వేమో ఆయన చేసిన కార్యముల సాక్ష్యం సరిపోదు అని చెప్పి మనుషుల సాక్ష్యాలను పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. గనుక ఇప్పుడు క్రీస్తును గురించి ఆల్రెడీ ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని మనం పంచుకుంటే సరిపోతుంది. మరొక సాక్ష్యము అని చెప్పి క్రొత్త దానిని కనుగొనవలసినటువంటి అవసరం లేదు. కొత్త దానిని పనిగట్టుకొని ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరిని గురించి అయితే సాక్ష్యం ఇస్తామో ఆ వ్యక్తుల సాక్ష్యాలు క్రీస్తు యేసుతో సమానమైనటువంటివి కావు. అవి పరిగణలోకి రావు. ఒకవేళ వాళ్ళు మంచి భక్తులైతే అయ్యుండొచ్చుగాక, మంచి భక్తిపరుడు అనేటువంటి భావనతో అంతవరకు ఉంచు. కానీ ఆ భక్తిపరుని యొక్క సాక్ష్యాన్ని పంచి వ్యక్తులను విశ్వాసములోనికి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నము చేయకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక ముగింపు మాటలోనికి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. ఇందాక యేసు ప్రభుల వారు ఏమన్నారు అనంటే, నన్నును గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు అని అన్నాడు కదా. అయితే ఆయన నోటనే మరొక మాట వస్తున్నది. దానికి వైరుధ్యంగా రావటం అనేటువంటిది మనకి ఆశ్చర్యాన్ని కలిగచేస్తూ ఉంటుంది. 8వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యేసు 12 నుండి చదువుదాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. యేసయ్య చెప్పిందే మళ్ళీ యేసయ్యకి వీళ్ళు తిరిగి చెప్తున్నారు. నువ్వే అన్నావు కదా, నన్ను గురించి నేను చెప్పుకుంటే ఆ సాక్ష్యం సత్యం కాదని. ఇప్పుడు నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, ఆ సాక్ష్యం సత్యం కాదు కదా అని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తిన్నో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. ఇప్పుడు సత్యం కాదన్నటువంటి ఆయన సత్యమే అని అంటున్నాడు అనంటే అది ఎలా సమ్మతమవుతుంది? వాస్తవానికి సమ్మతము కాదు. అయితే ఇప్పుడు ఉదాహరణకి నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ప్రస్తావించాను అనుకో, నా మనస్సాక్షికి తెలుసు అది తప్ప ఒప్ప అని, కల్పించానా నిజంగా జరిగిందా అని. నిజంగా జరిగిందనే నేను చెబుతున్నాను. కానీ దానికి మీకు రుజువేంటి? వినేవారికి రుజువేంటి? వినేవారికి రుజువు ఉండదు. అయితే నేనేమనుకుంటున్నానంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నా జీవితంలో జరిగింది మాత్రం ఇది అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పింది సత్యమే అనేటువంటిది నా మనసాక్షికి తెలుసు, కానీ మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పింది సత్యమే అని మీకు ఎప్పుడు ధృవీకరణ అవుతుంది అని అంటే, నన్ను గురించి నా తల్లిదండ్రులో, నా స్నేహితులో, నన్ను దగ్గరగా సమీపముగా ఉండి చూసినటువంటి వారు మరెవరో అవును అని దాని గురించి మరలా ఒకలో ఇద్దరో
చెప్పినప్పుడు ఆహా ఓకే, అయితే అన్న చెప్పింది నిజమేనన్నమాట అనేటువంటి అభిప్రాయంలోనికి మీరు వస్తారు. యేసయ్య అదే వర్షన్లో చెప్తున్నాడు, నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలుసు, నేను నిజమే చెప్తున్నాను గనుక అది సత్యమే. అయితే అంతటితో మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు అనట్లా ఆయన. ఏమంటున్నాడంటే కిందికి వెళితే, నేను నన్ను గురించి చెప్పినటువంటి సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరగరు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. ఎంతమంది ఎంతమంది సాక్ష్యం ఇస్తే అది సత్యమని ధృవీకరించబడుతుందట? కనీసం ఇద్దరు, మినిమం ఇద్దరు సాక్ష్యం ఇస్తే అది సత్యమని ధర్మశాస్త్రం తెలియచేయబడింది. మరి ఇప్పుడు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు నేనే చెప్పుకొని ఇది సత్యమని నేనే చెప్పట్లా, ఇది సత్యమని నేను ఎప్పుడు చెబుతున్నాను, ఎలా చెబుతున్నానంటే ముందు తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, నా క్రియలు సాక్ష్యం ఇచ్చాయి, యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. ఇంతమంది సాక్ష్యాలు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి గనుక నేను చెప్పినటువంటి సాక్ష్యము సత్యము అని అన్నాడు ఆయన. ఇప్పుడు నా గురించి ఆల్రెడీ ఇద్దరు సాక్ష్యం ఇచ్చారండి, ఆ తదుపరి నన్ను గురించి నేను చెప్పుకుంటున్నాను, అప్పుడు అది సత్యం అవుతుందా అసత్యం అవుతుందా? సత్యం అవుతుంది. కనుక యేసుక్రీస్తుల వారు, అంటే ఇది మీకు అడిషనల్ పాయింట్గా ఇచ్చాను, ఎందుకంటే మరి యేసు తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యం సత్యం కాదని మళ్ళీ నన్ను గురించి నేను చెప్పుకున్నా కూడా అది నేను ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలుసు కనుక అప్పుడు అది సత్యమే అవుతుందని ఆయన అంటున్నాడు. అది ఎలా సబబు అనేటువంటి ప్రశ్న మరెప్పుడైనా ఈ సందర్భం చదివినప్పుడు మీకు రావటానికి అవకాశం ఉంటుంది కనుక అది రాకుండా ఉండడం కోసము ముందే మీకు తెలియచేయటం జరుగుతున్నది. ఓకే, ఇక ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఇప్పుడు ఇంతసేపు మనం ఆలోచించినటువంటి దాంట్లో క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము తండ్రి ఇచ్చాడు, యోహాను గారు ఇచ్చారు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు, ప్రత్యక్షంగా చూసినటువంటి అపోస్తలులు ఇచ్చారు. ఇది ఎనఫ్. ఈ ఇవ్వబడినటువంటి సాక్ష్యం ద్వారా మనము నమ్మగలుగుతాము, నమ్మగలిగేంత మెటీరియల్ అందులో ఉంది, రక్షించబడి నిత్య జీవం పొందుకుంటాము. మనకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. మన లక్ష్యమే నమ్మగలగటం, ఆ తర్వాత నిత్య జీవం పొందుకోవటం. నిత్య జీవాన్ని మించినటువంటి ఆశీర్వాదము, వాగ్దానం మరొకటేమీ లేదు. కాబట్టి మనుషుల సాక్ష్యములతో మనకు పని లేదు. ఇప్పుడు మనము ఎలా విశ్వసించాలి, ఎలా రక్షణలోనికి రావాలంటే, ఇప్పుడు యోహాను 20:31 చెప్పినటువంటి దాని ప్రకారమే పౌలు గారు రోమీలకు రాస్తూ చెప్పినటువంటి మాట, 10వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సింపుల్. నువ్వు అంటే ఒక వ్యక్తి విశ్వాసంలోనికి ఎలా రావాలంటే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య సాక్ష్యాలను బట్టి కాదు, క్రీస్తును గూర్చిన సాక్ష్యమును బట్టి విశ్వాసంలోనికి రావాలి. ఎగ్జాక్ట్లీ అదే ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. అంటే క్రీస్తును గురించినటువంటి వాక్యము లేదా సాక్ష్యము ఏదైతే ఉందో దానిని బట్టి విశ్వాసంలోనికి రావాలి. అప్పుడు దానిని బట్టి అతడు రక్షించబడతాడు, నిత్య జీవం పొందుకుంటాడు. కావున క్రీస్తును గురించి కాకుండా మరెవరిని గురించో చెప్పి వారి జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగింది అని చెప్పి దాన్ని బట్టి విశ్వాసములోనికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఇసుకతో మేడలు కట్టినట్టు అవుతుంది, పేక మేడలు కట్టినట్టు అవుతుంది, లేదా ఇసుక మీద ఇల్లు కట్టినట్టు అవుతుంది. గాలి వస్తుంది, వరద వస్తుంది, అప్పుడు అది పడిపోతుంది. అంటే బలంగా నిలబడతది. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి సాక్ష్యం చెప్పి ఇతని విశ్వాసంలోకి తీసుకొచ్చావో అతడు పడిపోయాడు అనుకో, ఇతడు పడిపోతాడు. కనుక పరిశుద్ధుడు యేసుడు, నమ్మదగినటువంటి వాడు యేసయ్య. అలాంటి అర్హత కలిగినటువంటి వాడు యేసయ్య. ఆ యేసయ్యను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇతరుల ద్వారా సాక్ష్యం ఇప్పించాడు. ఆ యేసయ్యను గురించే ప్రకటించాలి. ఆ యేసయ్య వార్తను బట్టే ప్రతి వ్యక్తి విశ్వాసంలోనికి రావాలి తప్ప ఇతరత్ర కారణాలను బట్టి ఇతరత్ర విధానాలను బట్టి విశ్వాసములోనికి రాకూడదు. కనుక ప్రియులారా, ఇన్ని మాటలు ఇన్ని విధాలుగా క్రీస్తు యేసును గురించిన సాక్ష్యమే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటుండగా, దురదృష్టవశాత్తు ఈరోజు పరిస్థితి నేను నిన్నటి దినమున చెప్పినట్టుగా జనాల యొక్క సాక్ష్యాలు చెప్పటానికి గంటలు గంటలు కేటాయిస్తున్నారు. యేసయ్య సాక్ష్యం దగ్గరికి వచ్చేసరికి 10-15 నిమిషాలలో పూర్తి చేస్తున్నారు. ఇది దారుణం. యేసయ్యను గురించి ప్రకటించాల్సినటువంటి సమయము వేరే వారికి కేటాయిస్తున్నారు, వేరే దానికి కేటాయిస్తున్నారు. అందుకే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న, గల్లంతు అనంటే ఏంటి? ఆ ప్లేస్, ఆ సమయం యేసయ్యకు కేటాయించవలసినటువంటిది మరొక దానికి మరొకరికి కేటాయిస్తున్నారు. అలా గల్లంతు చేస్తున్న నేటి సాక్ష్యాలు వారి వరసలో మనం ఉండకూడదు, వారి లెక్కల్లో మనము ఉండకూడదు, వారి ట్రాప్లో మనం పడకూడదు. వాక్యం మనకు సుస్పష్టంగా ఎంత తేటగానైతే మనకు తెలియచేసిందో అంతే తేటగా, అంతే స్పష్టంగా మనము మన ఆత్మీయ జీవితాలను కొనసాగించుకోగలగాలి. మన విశ్వాసము అలాగే రావాలి, అలాగే మన పరిచర్య అలాగే ఉండాలి, మన ప్రకటన కూడా అలాగే ఉండాలి. మనము సాక్ష్యం ఇచ్చువారము కాదు, ఇవ్వబడినటువంటి సాక్ష్యాలను ప్రచురము చేయువారము. ఇది మనసులో పెట్టుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీ మాటల్ని ధ్యానించా, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయంలో నాటండి. ఆ ప్రకారంగానే మా ఆత్మీయ జీవితాలను కొనసాగించుకోగలిగి రక్షించబడి నిత్య జీవము పొందుకోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారికి ఏమేమైతే అవసరమై ఉంటున్నాయో వాటినన్నిటిని మీరు అనుగ్రహించి వారి జీవితంలో నెమ్మదిని సమాధానమును దయచేయమని వేడుకుంటూ మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత మహిమగల కృపగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ క్రీస్తు యేసును గురించినటువంటి సాక్ష్యము కలిగి
నిత్య జీవము పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక.